ఇది తెలంగాణ పేపర్. ఇది హంతకుడే సంతాప సభ పెట్టాడు. ఒక నక్క ప్రమాణం చేసిందట ఇంకెవరిని వంచనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువులని సంహరించినందుకు అని అప్పుడెప్పుడో అలిశెట్టి ప్రభాకర్ తన అక్షరాయుధాలు సంధించారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. ఒకనాడు అడవి బిడ్డలపై బుల్లెట్ల వర్షం కురిపించిన పార్టీ ఇప్పుడు అదే బిడ్డలకు అండగా ఉన్నామని చెప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంది. తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటుంది. ఎన్నికైనా ఏదైనా సరే వారి ప్రచారానికి ఆనాడు రక్తపుటేరులు పారిన ఇంద్రవెల్లి వేదిక కావడం విస్మయం కలిగిస్తుంది. ఇంద్రవెల్లిలో ఒకనాడు రక్తపుటేరులు పారాయి. భూమి మీద హక్కు అడిగినందుకు అడవి బిడ్డలు పిట్టల్లా కాల్చి చంపారు. పిల్ల జెల్లా అని చూడకుండా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా గిరిపుత్రులు పరుగులు పెట్టారు. బుల్లెట్లు తగిలి కొందరు పరిగెడుతూ కింద పడి మరికొందరు జీవితాంతం గాయాలను తమ శరీరం పైనే కాదు గుండెల పైన మోశారు. ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు. కాల్చింది పోలీసులే అయినా ఆదేశాలు ఇచ్చింది మాత్రం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 1981 ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అటవీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో గోండులపై మారణకాండ జరిగింది. సంత జరుగుతుండటంతో పెద్ద సంఖ్యలో ఆదివాసులు సరుకులు కొనుగోలు చేసేందుకు వచ్చారు. అది ఆదివాసుల హక్కుల కోసం అదే రోజు సభ నిర్వహించేందుకు గిరిజన రైతు కూలి సంఘం బహిరంగ సభకు పిలిపించింది. సభకు మొదట అనుమతిచ్చిన పోలీసులు చివరి క్షణంలో రద్దు చేశారు. అప్పటికే వేలాదిగా అడవి బిడ్డలు ఇంద్రవెల్లి చేరుకున్నారు. ప్రజలను నియంత్రించాల్సింది పోయి వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది శరీరాల్లోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 60 మంది దాకా మరణించారని స్థానికులు చెబుతుంటారు. మరో 200 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టర్ అయితే ఏకంగా 250 మంది చనిపోయారని సంచలన కథనాన్ని రాసిండ్లు ఆ రోజుల్లో. చూసినావు కదా, ఇంద్రవెల్లి స్మారక స్తూపం దేనికి వచ్చింది? మీ పాపం కాదు. మళ్ళా పోయి ఇంద్రవెల్లిలో పెట్టి ఈ స్తూపం ఎందుకు వచ్చింది? ఈ స్తూపం సిగ్గు అనిపిస్తలేదు? కాంగ్రెస్ లీడర్లారా మీకు సిగ్గు అనిపిస్తలేదు? సంపింది మీరే, దినాల ఖర్చు మేమే పెట్టుకుంటామని పోతారు. గట్లున్నది. సంపినోడు అరే సమాధి పెట్టి చేపిస్తా పోరా, లేకపోతే బొంద పెట్టిస్తా పోరా, లేతే పాడే ఖర్చు నేనే పెట్టుకుంటా పోడా. పాడే ఖర్చు, ఆ దినాల ఖర్చు, 5 ఖర్చు, ఇట్లున్నది వీళ్ళది. రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ నాయకుడు. ఇంద్రవెల్లి అంటేనే ఆడ స్మారక స్తూపం ఉన్నది, అది గుర్తుకొస్తుంది. సంపింది మీరే, సంతాపం పెట్టేది మీరేనా? మీ కథ ఎట్టున్నదో గద్దరన్న మాటలలో ఇందాం వాళ్ళు. ఇక మొన్న జయరాజు వీళ్ళు వేన్లు కదా. కాంగ్రెస్ పాలనలో రండో మనకు కన్నీళ్ళు మిగిలాయిరన్నా. కాంగ్రెస్ పాలనలో రండో మనకు కన్నీళ్ళు మిగిలాయిరన్నా. ఈ కాంగ్రెస్ పాలనలో రండో మనకు కన్నీళ్ళు మిగిలాయిరన్నా. ఈ కాంగ్రెస్ పాలనలో రండో మనకు కన్నీళ్ళు మిగిలాయిరన్నా. గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది. కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది. సింగరేణి తల్లి చిన్నబోయినాది, సింగరేణి తల్లి చిన్నబోయినాది. 610 అయినాది కాంగ్రెస్ పాలనలన్నా మనకు కన్నీళ్లు మిగిలాయిరన్నా. ఈ కాంగ్రెస్ పని ఎట్లుంటది అంటే వాళ్ళే చంపుతారు, వాళ్ళే చంపి స్మారక స్తూపాలు వాళ్ళే కట్టి వాళ్ళే నివాళులు అర్పిస్తారు. ఇగో నిన్న జరిగింది కూడా అదే. చంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే, సంతాపం తెలియజేస్తున్నది కూడా ఆనాడు చంపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు సంతాపం తెలుస్తున్నది మళ్ళా రేవంత్ రెడ్డి రూపంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమంలో 1300 మంది శరీరాలను భూమికి అర్పించి వాళ్ళ అసూలు బాసేలా చేసింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ.
అదే గోండు బిడ్డలను 250 మందికి పైగా చంపింది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ. రానున్న రోజుల్లో కరెంటు కోతలతో కూడా రైతులను చంపబోయేది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేకుండా పంట పొలాలు ఎండిపోతే వాళ్ళ సావుకు కారణమయ్యేది కూడా కాంగ్రెస్ పార్టీనే. 2 లక్షల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను వంచి మళ్ళా వాళ్ళ ఆత్మహత్యలకు కారణం కాబోయేది కూడా కాంగ్రెస్ పార్టీనే. దీన్ని మర్చిపోవద్దు ప్రజలారా. దయచేసి నేను చేతులెత్తి దండం పెడుతున్నా. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ని నమ్మితే కరెంటు కష్టాలు తప్పవు, కాంగ్రెస్ ని నమ్మితే నీటి కష్టాలు తప్పవు, కాంగ్రెస్ ని నమ్మితే నిరుద్యోగుల కష్టాలు తప్పవు. అదే కాంగ్రెస్ ను నమ్మినందుకు ఈ రోజున అదే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే దుర్మార్గమైన స్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మరొక్కసారి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. వీళ్ళు దొంగలు, మానవ రూపంలో తిరుగుతున్న ఒక ఉన్మాదులు వీళ్ళు. ఈ ఉన్మాదులను తప్పకుండా తరిమేయవలసిందే. 50 రోజుల్లో 8 మంది ఆటో డ్రైవర్లు చనిపోయినా కూడా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల పరిస్థితి మీద కానీ ఉచిత బస్ ప్రయాణం మీద కానీ చిన్న రివ్యూ కూడా పెట్టని సన్నాష్ ప్రభుత్వం వీళ్ళది, దుర్మార్గమైన ప్రభుత్వం వీళ్ళది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక ప్రాణం పోయిందంటే రేవంత్ రెడ్డి ప్రాణానికి ఎంత విలువ ఉన్నదో ఆటో డ్రైవర్ ప్రాణానికి కూడా అంతే విలువ. రేవంత్ రెడ్డి కుటుంబం ఎంత విలువైనదో ఆటో డ్రైవర్ కుటుంబం కూడా అంతే విలువైనది. మరి ఆటో డ్రైవర్ చచ్చిపోయినప్పుడు ఇంద్రవెల్లిలో పోయి ఏతులు కొడతావు. ఏతులు ఆటో డ్రైవర్ ఎందుకుని ప్రజాపాలన భవన్ ముందట ఆటో కాలబెట్టుకునే దుస్థితి ఏర్పడింది. దాని మీద చిన్న రివ్యూ ఏర్పాటు చేసుకోవా? దాని మీద ఆటో డ్రైవర్లతో కూర్చొని వాళ్ళకి మనోధైర్యం కలిగించవా? అది లేనప్పుడు నీది ప్రజాపాలన ఎట్లయితుంది? ఉన్మాదుల పాలన అవుతుంది.